అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 30వ తేదీన శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలకి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. ఆగస్టు 30, 2024 వారం శుక్రవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 5:57, సూర్యాస్త సమయము 6:18. ఈ రోజున తిథి ద్వాదశి, ఆగస్టు 31 రాత్రి 2:25 వరకు ద్వాదశి తిథి ఉంటుందండి. తదుపరి మనకి త్రయోదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పునర్వసు. ఆగస్టు 30 సాయంత్రం 5:56 వరకు పునర్వసు ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగము వ్యతిపాత. ఆగస్టు 30 సాయంత్రం 5:46 వరకు. తదుపరి పర్యానండి. ఇప్పుడు ఈ రోజునటువంటి కర్ణం ఏమిటో చూద్దాము. ఈ రోజున కర్ణము కౌలవ. ఆగస్టు 30 మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి తైతుల. ఆగస్టు 31 రాత్రి 2:25 వరకు. తదుపరి గర. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ముందుగా అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయములు ముందుగా వర్జ్యము. ఉదయం 5:57 నుంచి ఉదయం 6:58 వరకు ఉంటుందండి. మరల రాత్రి 2:29 నుంచి తెల్లవారుజామున 4:12 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:26 నుంచి ఉదయం 9:20 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:41 నుంచి మధ్యాహ్నము 1:25 వరకు. రాహుకాలము ఉదయం 10:35 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు. గుళిక కాలము ఉదయం 7:38 నుంచి 9:11 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:30 నుంచి 5:15 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 5:05 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. ఇవండి శుభ సమయములు. ఈ రోజున పండగలు విశిష్టతలు చూసుకుంటే 4వ శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున కేవలము సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవ.